తిరిగి పూర్వానికి ఏ విధంగా అయితే విజయవాడలో వాళ్ళు ఆనందంగా ఉన్నారో అదేవిధంగా ఈ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం మా అందరికీ దొరికినందుకు మేము నిజంగా కృతజ్ఞత తెలుసుకుంటూ ప్రభుత్వం కూడా ఈరోజు మాట్లాడిన వెంటనే అన్ని రకాల వాళ్ళు దీనికి కావాల్సినటువంటి సూచనలు అయితేమి సహాయం అయితేమి పోలీస్ సహాయం అయితేమి అన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈరోజు సీఎం గారిని కూడా మన సత్యసాయి సేవా సంస్థలు వెళ్ళి మన సభ్యులు వెళ్ళి కలవడం వారు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా సత్యసాయి సంస్థల ద్వారా ఏ సేవ ఉన్నా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పుడు కూడా చేయూతనిస్తూ ఈ కార్యక్రమాల్లో మేము ఇంకా నిలబడతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయవాడ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. ఏదైతే సత్యసాయిబాబా గారి కోరిక మానవ సేవే మాధవ సేవ, ఇవాళ దాన్ని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నార్ గారు అలాగే స్టేట్ సత్యసాయి కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి వరదల్లో మునిగిపోయిన బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చి దాదాపు 7,000 కిట్లు 2.5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే సరుకులు, చీరలు అన్నీ కూడా ఇవ్వటం అనే సంతోషం. సెంట్రల్ నియోజకవర్గంలో ఇది వాళ్ళ చేతుల మీదుగానే, వాళ్ళ సేవాదళ సభ్యులు వాలంటీర్ చేతుల మీదుగానే, అలాగే ఎక్కడికక్కడ డివిజన్లో నాయకత్వం చేతుల మీదుగా, పార్లమెంట్ సభ్యులు కేసరి సింహా చిన్ని గారి చేతుల మీదుగా, మరి ఎమ్మెల్యేగా మాది మేము అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించిన సంతోషం. దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి గత 9 రోజులుగా 10 రోజులుగా చేయాలన్నీ చేశాం. మార్నింగే వాటర్ ఇచ్చాం, మిల్క్ ఇచ్చాం, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, లంచ్ ఇచ్చాం, డిన్నర్ ఇచ్చాం. అలాగే 25 కిలోల రేషను, కిలో నూనె, కిలో కందిపప్పు, కిలో పంచదార, కూరగాయలు, ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ ఇచ్చాం. అలాగే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, రోటరీ, లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అలాగే మన వాణిజ్య విభాగం వాళ్ళు కానీ, మన ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి బాధితులకు అండగా కావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం తరఫున చేస్తామో ఇలాంటి స్వచ్ఛత సేవలు కూడా ముందుకు వస్తే అందరికీ ప్రజలకు అండగా ఉంటాం. వాళ్ళు వీళ్ళని డివిజన్ వారీగా తీసుకెళ్ళి ఆ డివిజన్లో వారి చేతుల మీదుగానే బాధితులకి ఇప్పిస్తున్న సంతోషం. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా సత్యసాయి ట్రస్ట్ వారికి తెలియజేస్తాం. ఇవాళ విజయవాడ నగరానికి సంబంధించిన భారీ విపత్తు, నిజంగా చరిత్రలో ఎప్పుడూ చూడని ఈ విపత్తు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అటువంటి వారికి ప్రభుత్వం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశాం. అంతేకాకుండా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందులో ముఖ్యంగా సత్యసాయి సేవా ట్రస్ట్ తరఫున మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో 7,000 కిట్లు, అందులో కిట్లలో కూడా మీరు చూస్తే 19 రకాల ఐటమ్లు, ఒక చీర, 26 కేజీల బియ్యం, అన్నీ కూడా బ్రహ్మాండమైన క్వాలిటీతో ఉన్న వస్తువులను ఇవాళ సరఫరా చేయటం ప్రతి ఒక్క బాధితులకి చాలా రిలీఫ్ ఇచ్చే విషయం. తప్పకుండా వారికి విజయవాడ నగర ప్రజల తరఫున సత్యసాయి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మొన్న చూసాం, మొదటి రోజు మాకు సింగనగర్ ప్రాంతంలో బాగా భారీ వరద వచ్చిన సమయంలో కూడా సత్యసాయి సేవా ట్రస్ట్ వారి ద్వారా మొదటి రోజు నుంచి ఆహార పొట్లాలు సరఫరా చేయడం జరిగింది. ఇవాళ ఇటువంటి ఆర్గనైజేషన్ ఇవాళ మన రాష్ట్రంలో ఉండటం, అందులో విజయవాడ నగరానికి సేవ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం